నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఓపెన్ అయిన తర్వాత చాలామంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు. పాజిటివ్ కామెంట్లు పెట్టి మాకు ఈ విధంగా కలిసి వచ్చింది. థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు అని అండ్ ఛానల్ని కూడా మెన్షన్ చేస్తూ మెసేజ్ పెట్టడం జరిగింది. నిజంగా చాలా గ్రేట్ థింగ్. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. నిజంగా యూనివర్స్ మిమ్మల్ని నాకు కనెక్ట్ చేసినందుకు యూనివర్స్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సబ్జెక్ట్ పరంగా చెప్తున్నాను. నేను ఇందులో ఏం చెప్తున్నారు? అక్కడ విచిత్రం ఏంటంటే విశ్వం అనేది తనను తాను సమర్పించుకోవడానికి ఎవరెవరిని కనెక్ట్ చేయాలనేది కూడా అది డిసైడ్ చేసుకుంటుంది. ఎప్పుడు డిసైడ్ చేసుకుంటుంది? అది నువ్వు మారాలనుకున్నప్పుడు డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ మనం వీడియోలు చేసినప్పుడు మనకు నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి. ఎందుకంటే ఇలా బోలెడు చెప్తాను లేరా, ఎన్ని చూడలేదు. కరెక్ట్. అంతకుముందు ఎంతోమంది ఎన్నో చెప్పున్నారు, ఎన్నో కామెంట్స్ వచ్చినాయి. మనం వాటిని పట్టించుకోలేదు. నేను చెప్పాను కదా, మన సబ్జెక్ట్లో మనం ఎవరిని పట్టించుకోవద్దు. మనం ఏందనేది మనం దాన్ని ప్రూవ్ చేసుకోవాలి, అంతే. అంతకంటే ఏం లేదు. తర్వాత మనకు నెగిటివ్ కామెంట్స్ తగ్గినాయి. తగ్గుతూ ఇప్పుడు మ్యాక్సిమం అన్ని పాజిటివ్గా వస్తున్నాయి. ఎందుకంటే ఆ ఫలాల్ని అందరూ చూస్తున్నారు. ఇక్కడ మనకు ఎలాంటి స్వార్థం లేదు. ఎవరు వాళ్ళు సంపాదించుకోండి అని చెప్తున్నాం బ్రహ్మాండంగా. గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టమని చెప్తున్నాం, గోసేవ చేయమంటున్నాం, సమాజ సేవ చేయమంటున్నాం. ఇక్కడ మనకు ఎలాంటి స్వార్థం లేదు. సబ్జెక్ట్ని ఓపెన్ చేయదలుచుకున్నాం, నాకు అవసరం లేదు, నాకేం అవసరం లేదు. సబ్జెక్ట్ని ఓపెన్ చేసాం అంతే. దాన్ని వాళ్ళు రిసీవ్ ఎవరెవరైతే మెల్లిమెల్లిగా ఈ సబ్జెక్టులోని రిసీవ్ చేసుకుంటున్నారో అప్పుడు విశ్వం వాళ్ళని గుర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు జీవించినటువంటి లైఫ్ వేరు, ఇప్పటి నుంచి అది బతుకుంటారు, దాని జీవితం అన్నారు. మన సబ్జెక్ట్ విన్న తర్వాత వాళ్ళు జీవించడానికి సిద్ధంగా ఉన్నారు. జీవించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తన మనిషి లోపల చిన్న చిన్న మార్పులు, అంటే మనం కొన్ని ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలని చెప్పాను. నిన్న నా దగ్గరికి వైజాగ్ నుంచి చిన్న పిల్లకాయలు వచ్చారు, అమ్మాయిలు, ఒక 4-5, వాళ్ళ ఫ్యామిలీ ఒక 10-15 మంది వచ్చారు. నేను ఆశ్చర్యపోయాను, వీళ్ళందరూ ఎందుకు వచ్చారా? నాకేం ఇంటిమేషన్ కూడా లేదు, లేదు. వీళ్ళకి అడిగారు, రావచ్చు అంటే రండి అన్నారు. అందరూ వచ్చారు. లోపలికి వచ్చేస్తే వీళ్ళు ఎందుకు వచ్చారని నేను అనుకున్నాను. ఏంటమ్మా, ముందుగా 3 పాపలు వచ్చారు. ఏమ్మా ఎందుకు వచ్చారు, ఎవరు రాలేదా మీతో కూడా అంటే వస్తున్నారన్నారు. మళ్ళీ 2 పాపలు వచ్చారు. అదేంటి మీరే వచ్చారు, మీరు ఎలా వచ్చారంటే మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ మొత్తం ఒక 10-15 మంది వచ్చారు. ఏంటి ఎందుకు వచ్చారు అసలు అన్న? మిమ్మల్ని కలవాలని మా పిల్లలు గోల చేస్తున్నారు. మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని చూడాలి, కలవాలి. దానికి ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చారు. వైజాగ్ నుంచి ఎలా వచ్చారు? ట్రావెలింగ్ ఇప్పుడు లేదుగా, కార్ వేసుకొని వచ్చారు. ఏముంది మరి ఇంత రిస్క్ తీసుకొని మీరు అంత దూరం నుంచి పిల్లకాయలు వేసుకొని వచ్చే అవసరం ఏముందన్న? సార్ మీకు తెలీదు, మా ప్రాణాలు తింటున్నారు వాళ్ళు. అనంతకృష్ణ స్వామి గురుగారిని కలవాలి. వాళ్ళు ప్రతి వీడియో చూస్తారు, ఎవ్రీ వీడియో. మరి చూడండి, మనం ఇందాక డిగ్రీ అవగాహన ఉంటుంది, డిగ్రీ పిల్లలకి అవగాహన ఉంటుంది అనుకున్నాను. కానీ ఎంత ఉన్నారండి వాళ్ళు? 9 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, అంతకంటే ఏజ్ లేదు. ఇంట్లో ఏదైనా పొరపాటున వాళ్ళ నాన్న కానీ అమ్మ కానీ ఏదైనా లేదు, లేకపోతే ఏదైనా నెగిటివ్ మాట్లాడగానే ఈ పిల్లలు ఎమ్మటే కంట్రోల్ చేస్తున్నారంట. లేదనొద్దు నాన్న, సంపూర్ణంగా ఉందని చెప్పాలి. గురుగారు చెప్పారుగా వీడియోలో. అంటే ఎంత మోటివేషన్ అయిపోయిందంటే, అంత చిన్న పిల్లలు. మళ్ళీ వాళ్ళకి అడిగాను, కేవలం వీడియోలు చూస్తున్నారా, మీరు ఏమైనా సంపాదిస్తున్నారా? ఒక పాప చెప్పింది 3,000 సంపాదించా, ఇంకో పాప చెప్పింది 5,000 సంపాదించా, ఇంకో పాప 10,000 సంపాదించా, ఇంకో పాప 15,000. ఎంత చిన్న వయసు అంటే, అంత చిన్న వయసులో వాళ్ళకి డబ్బు మీద అవగాహన పెరగడం, సంపాదన మీద అవగాహన పెరగడం, ఓన్లీ పాజిటివ్ మీద వాళ్ళకు ఒక క్లారిటీ రావడం, అది ఎంతవరకు వాళ్ళకి అదృష్టం అది. ఎందుకంటే ఇంత చిన్న వయసులో తెలిసే వాళ్ళకి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? ఖచ్చితంగా కుబేర్లు అవుతారా లేదా? మిలియనీర్స్ అవుతారు. మరి మీరు ఏమవుతారన్నా? మిలియనీర్స్ అవుతామని చెప్తున్నారు. మీరు ఎంత సంపాదిస్తారు? 20 బిలియన్స్ ఏదేదో చెప్తున్నారు వాళ్ళు. నేనే ఆశ్చర్యపోయాను. చిన్నపిల్లలు ఈ సబ్జెక్టుని ఇంత చక్కగా అర్థం చేసుకొని వాళ్ళ అఫర్మేషన్ చెప్తున్నారు. ఆ పాప అందంట, రేపు మనం అనంతకృష్ణ గురుగారిని కలుస్తున్నాం. అప్పటివరకు ప్లానింగ్ లేదు వాళ్ళకి. అలా ఎలా చెప్తున్నాం అంటే, నేను ఇప్పటికి చెప్పిన కరెక్ట్ అయినాయి కదా, ఇది కూడా అవుతుంది. ఉదయం లేవగానే ఏదో అనుకున్నారో అందరూ అక్కడ తీసుకొని వచ్చేసారు పిల్లకాయలు. అంటే అఫర్మేషన్ మనం ఎంత గట్టిగా చేస్తే ఏదైతే ఉందో అది మాత్రమే కనిపించాలి మనకి, అది ఖచ్చితంగా అవుతుంది. అంటే అంత చిన్న పిల్లల నుంచి అంత అవగాహన వచ్చింది, ఇంత వయసు వచ్చింది, జీవితంలో ఇన్ని అనుభవాలు చూసాం. మరి మీకెందుకు రావట్లేదు? ఎప్పుడైనా ఆలోచించారు? ఇన్ని వీడియోలు చూస్తున్నారు, మళ్ళీ క్లాస్కి వచ్చానులే, ఇలా అయితే ఏదో గురుగారు ఇదాన్ని ఏం చేయాలి చెప్పినా సరే మళ్ళీ దీన్ని ఎలా చేయాలని అడగడం. ఎందుకు అక్కడ తేడా వస్తుందంటే, ఇక్కడ మనకి
పిల్లలకి వేరే ఆలోచనలు ఏమి ఉండవు. చాక్లెట్ తినాలనిపించి చాక్లెట్ ఒకటే వాళ్ళకి దృష్టిలో ఉంటుంది. ఆ టైంలో మీరు కొనియనంటే హడావుడి చేసేస్తారు. నాకు అది కావాలి, ఒక బుగ్గ ఒక బెలూన్ చూస్తారు, వెళ్తున్నాం బెలూన్ చూస్తారు, నాకు అది కావాలి, అది తప్ప ఇంకా వేరే ఆలోచనలు ఉండవు వాళ్ళకి. అప్పుడు వాళ్ళ అఫర్మేషన్స్ ఖచ్చితంగా పాసిబుల్ అవుతాయి. వాళ్ళ అఫర్మేషన్స్ ఖచ్చితంగా పాసిబుల్ అవుతాయి. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, మీ మనస్తత్వం ఎలా ఉండాలంటే మీరు చిన్నపిల్లలాగా మారిపోవాలని చెప్పాను. చిన్నపిల్లలాగా మారిపోవాలంటే మొండితనం చేయడం కాదు, అక్కడ స్వచ్ఛత అనేది రావాలి. వాళ్ళకు ఆలోచన తప్ప ఇంకేం లేదు. ఆ బెలూన్ కావాలి, నాన్న ఎలా కొనిస్తాడని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి సంబంధం లేదు. అలా విశ్వం ఎలా ఇస్తుందనేది మీకు సంబంధం లేదు. మీకు కోరుకున్న కోరిక ఏదైతే ఉందో దాన్ని బలంగా మీరు అఫర్మేషన్ చేయండి. అది తప్ప ఇంకా మళ్ళీ బయట ఆలోచనలు ఏవి మీ మైండ్లోకి రానివ్వకండి. కానీ మీరేం చేస్తారంటే అది ఆలోచిస్తూ మళ్ళీ మీ సమస్యలు కూడా కొని తెచ్చుకుంటారు. అది ఇది రెండు కన్ఫ్యూజ్ అయిపోతాయి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మన సబ్జెక్ట్లో ఈ సబ్జెక్ట్లో దేవుడు లేవు పూజలు లేవు అని చెప్పాను. ఇక్కడ విశ్వం ఒకటే ఉంటుంది. విశ్వం కూడా మీరు దేవుని కోరుకున్నప్పుడు ఎలా ఇస్తుందంటే, దేవుణ్ణి కోరుకుంటే మీ కర్మల్ని చూస్తారు. కర్మలు చూసినప్పుడు ఏమవుతుందంటే విశ్వం పట్టించుకోదు. విశ్వం పట్టించుకోదు. అప్పుడు అది లేట్ కావచ్చు, లేదా మీ అఫర్మేషన్ ఎక్కువైతే తొందరగా కావచ్చు. కానీ ఎంత కోరుతాం మనం? మన ఆ అవసరాన్ని మట్టుకే దేవుని కోరుతాం. విశ్వాన్ని కోరినప్పుడు అబండెన్స్ అండి, అబండెన్స్. ఇక మీకు దానికి అది ఎలా అంటే మీకు దానికి ఇంత లెక్క అనేది ఉండదు, ఇంత లెక్క అనేది ఉండదు మీకు. అవును. కాబట్టి తేడా ఎక్కడ వస్తుందంటే, మీరు ఇక్కడ దేవుని కోరినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్లో మీకు దేవుడే ఉన్నాడు. మళ్ళీ మీరేమంటున్నారు, నాకు విశ్వం ఇస్తుంది అంటున్నారు. ఇక్కడ మీకు దేవుడు ఇయ్యడు, విశ్వం ఇవ్వడు. ఇక్కడ రెండు కాకుండా ఆగిపోతుంది. మీకు వచ్చేది ఏదైతుందో ఈ రెండు కాకుండా ఆగిపోతుంది. నేను వేలసార్లు చెప్పాను, అయితే విశ్వాన్ని పట్టుకోండి, అయితే దేవుని పట్టుకోండి. లేదా ఒక దేవుని పట్టుకున్నారు, ఆయనని తప్ప ఇంకా వేరేం పట్టుకోకండి. ఆయననే విశ్వం అని నమ్మండి, ఖచ్చితంగా ఆయనే ఇస్తాడు. మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ ఏదో టెంపుల్ వెళ్తున్నారు, అక్కడ నుంచి ఏదో విగ్రహం తెచ్చుకొని పెట్టుకుంటున్నారు, ఆ టెంపుల్ యొక్క మహత్యాలు అన్నీ వింటున్నారు, దానికి సంబంధించిన అఫర్మేషన్ మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే మీ విశ్వాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, విశ్వాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అప్పుడు ఈ దేవుడు అన్నారు, ఆ దేవుడు అన్నారు, మళ్ళీ విశ్వం అన్నారు. ఇప్పుడు అది విశ్వం సైలెంట్, మౌనం వహిస్తుంది. కాబట్టి ఏదైనా సరే ఒక చిన్నపిల్లలాగా ఏదైనా ఒకటే పట్టుకోండి, అది అయిన తర్వాత ఇంకో దానికి వెళ్ళండి. ఇప్పుడు వాడు బెలూన్ చూసాడు, బెలూన్ కావాలన్నాడు, బెలూన్ తర్వాత నేను బెలూన్ టైంలో మీరు చాక్లెట్ కొనిస్తాను తీసుకోడు వాడు, మీరు గమనించండి. లేదా నీకు ఇంటికి వెళ్ళాక చాక్లెట్ కొనిస్తాను, అది బాగుండదన్న విన్నాడు వాడు. వాడికి అది కావాలి. అప్పుడు వాడికి ఎంత ఇష్టమైన చాక్లెట్ కూడా వద్దంటాడు వాడు, అది కావాలంతే. బెలూన్ ఇచ్చామా, తర్వాత మళ్ళీ ఇంకేదన్నా కావాలంటాడు. బెలూన్ పగిలిపోయినా సరే తర్వాత ఏదన్నా కావాలంటాడు. మీరేం చేస్తున్నారంటే అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. దీంట్లో ఏమవుతుంది, విశ్వం కన్ఫ్యూజ్ అయ్యి మౌనం వహిస్తుంది. ఓకే, మీరేమంటారు, మళ్ళీ నేను ఇంత కోరుకున్నాను, ఇంత మెడిటేషన్ చేస్తున్నాను, ఇంత చేస్తున్నాను, నాకు అది కాలేదంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. షూర్. ఒక ఆవిడ క్లాస్కి వచ్చింది, 4-5 సార్లు క్లాస్కి వచ్చింది, 4-5 సార్లు వచ్చింది, ఒకసారి 4-5 సార్లు అఫర్మేషన్ చేస్తుంది బ్రహ్మాండం. ఆమె నేను చెప్పినట్టుగా షాప్లో కూడా పాటిస్తుంది. ఆమె షాప్ ఉంది, షాప్లో కూడా అన్నీ పాటిస్తుంది. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, మధ్యలో 2 సార్లు విజిటింగ్కి వచ్చింది. ఇన్ని చేస్తున్నా నాకు డబ్బులు రావట్లేదండి. నేను ఆలోచించాను, సరే ఈమెకి ఇది కనెక్ట్ కాలేదేమో అని చెప్పేసి నాకు తెలిసిన తంత్ర పద్ధతిలో ఒక 2 యంత్రాలు లాంటివి తెచ్చాను. ఇప్పుడన్నా బాగుంటుందమ్మా, మీరు వెళ్ళండి, ఇక ఇది మీకు ఇది కనెక్ట్ కావట్లేదు అంటే. ఇప్పుడు ఒకటి మనకు ఇప్పుడు ఒక మ్యాథ్స్ అంటే మనకు రిస్క్ అండి. అవును, మ్యాథ్స్ అంటే నచ్చదు, దాన్ని వదిలిపెట్టాలి. ఇక నచ్చదాన్ని పట్టుకొని బలవంతంగా దాన్ని సాగతీయొద్దు. కాబట్టి దాన్ని వదిలిపెట్టేసి ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇది ఎంత కూడా ఏమో కరెక్ట్ కావట్లేదు. కాబట్టి సరే ఈ విధంగా అంటే ఆ పూజలు ఎక్కువ చేస్తుంది కాబట్టి ఇది ఎక్కువ నమ్మకం ఉంది, కాబట్టి ఇది బలంగా ఉంది కాబట్టి ఇలా ఇచ్చి అది చూద్దామని చెప్పేసి అది కూడా ఇచ్చాం. అది నిర్రోలైంది, అది కూడా ఏం నడవలేదు షాప్. నేనే బాధపడ్డాను, ఏంటి ఏమేమి చేయాలో అన్నీ చేసే, క్లాస్కి వచ్చింది పాపం, అన్నీ అఫర్మేషన్ చేస్తుంది, ఇంత బుక్లో రాసుకొని అన్నీ చూపించింది నాకు. మీరు చెప్పినట్టు చేస్తున్నాను గురువు, నాకే అర్థం కాలేదు. సరే అమ్మ రేపు రండి అన్నా, నాకు కొద్దిగా బిజీ ఉన్నాను, రేపు రండి అమ్మ. రేపు వచ్చి కూర్చొని మాట్లాడుతూ మీరు దానాలు ఇస్తున్నారా అమ్మ అని అడిగాను. ఇస్తున్నానండి బ్రహ్మాండంగా. మీరు ఏమైనా మొక్కుబడులు ఏమైనా మొక్కుకున్నారా అన్న. మొక్కుబడులు ఏం లేవు కదండి, నేను ఒక గురువుగారి దగ్గర దీక్ష తీసుకున్నాను, ఆ గురువు గారికి నాకు ఇంత అమౌంట్ వస్తే ఇంత నేను డొనేషన్ చేస్తాను సంకల్పం చేశాను. ఓకేనా అంటే ఇన్ని చేస్తున్నా ఆమె ఇంకా ఆయన డివోటీగా ఉండింది. ఒకటి వీటి మీద ఆలోచన లేదు ఆమెకి.
దాని మీద ఆలోచన ఉంది. ఇయ్యలేకపోయాననే ఒక బాధతోనే ఉంది. అక్కడ ఇన్నర్ మైండ్ ఏం చేస్తుందంటే లోతుకి వెళ్ళినప్పుడు మనం ఎక్కడ పొరపాటు చేస్తామనేది చూపిస్తుంది. అప్పటిదాకా చూపించదు. చెప్పి నేను ఎన్ని రోజులు అయిందమ్మా అన్నాను, 1 year అయింది. అది సంకల్పం చేసింది, ఆమె ఇవ్వలేకుండా బాధపడుతుంది. అంటే తన ఇన్నర్ మైండ్ బాధపడుతుంది. అందుకని ఇవన్నీ ఆగిపోయాయి. దానికి దీనికి సంబంధం ఉందండి, మనం క్యాజువల్గా మాట్లాడు. కానీ అంతర్లీనంగా తన మనసు అక్కడ ఆగిపోయింది. మెడిటేషన్ చేస్తుంది, అదే ఆలోచన వస్తుంది. ఇంకేదో చేస్తుంది, అదే ఆలోచన వస్తుంది. నీకు అక్కడ ఏ యంత్రం పనిచేయదు, నా క్లాసు పనిచేయదు, నా అఫర్మేషన్ ఏది పనిచేయదు. ఎందుకంటే నీ మైండ్లో బలంగా నాటుకుపోయింది అది 1 year నుంచి. 1 year అయిపోయింది. 1 year లోపు ఇస్తా అనుకుంది, ఇయ్యలేదు ఆమె. కాబట్టి 1 year కూడా అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందని భయం అయింది ఆమె. ఆ భయంతో కూర్చుండిపోయారు. ఇప్పుడు ఎలా వస్తుంది మీకు రావాలని? ఇప్పుడు దీన్ని మనం అంతా లోతుకి వెళ్ళి చెప్పలేము కదా మనం. అవును సార్. అంటే 4-5 సార్లు డిస్కషన్లో ఏందనేది బయటకు వస్తుంది. అప్పుడు నేనన్నాను, ఒక్కసారి సారీ చెప్పాయమ్మా, దానికి సారీ చెప్పా. ఏదైతే నువ్వు సంకల్పం చేసామో నన్ను క్షమించండి, ఇక్కడికి నన్ను వదిలిపెట్టేయండి, నాతో కావట్లేదు కాబట్టి నన్ను క్షమించండి. అందుకని మనం ఏం చేయాలంటే, మనకు తెలిసి తెలియని తప్పులు ఏవైనా ఉన్నా సరే, మనకు తెలియదు అంటే ఎక్కడేదో మొక్కులు మొక్కుతాం, లేకపోతే ఇంకేదో చేస్తాం, మనకు తెలియదు, అది అలా ఉండిపోతుంది. కాబట్టి ఒక్కసారి తెలిసి తెలియని తప్పులు ఏమైనా చేస్తా కానీ, ఎక్కడైనా ఏమైనా మాటలు ఇస్తే కానీ, వాటన్నిటికీ నేను క్షమాపణ కోరుకుంటున్నాను, ఈ ఒక్క వర్డ్ చెప్పండి. అక్కడి నుంచి మీ పనులు స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. ఇలా ఉంటుందన్నమాట సబ్జెక్ట్. ఇది మామూలుగా మనకి ఈజీగా చెప్పడానికి రాదు. ఇది బలమైన కారణం ఏదో ఉంటుంది, లేకపోతే విశ్వం ఇవ్వకపోవడం అని ఉండదు. ఇది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి మీరు విశ్వాన్ని కన్ఫ్యూజ్ చేయకండి. మీరు ఎక్కడ ఏమైనా తప్పులు చేస్తే క్షమించమని విశ్వాన్ని వేడుకోండి. మీకు తెలియదు, ఎందుకంటే మీరు చెప్పింది ఆ విశ్వంలో రికార్డ్ అవుతుంది. ఎన్నోసార్లు చెప్పాను, మీరు మాట్లాడే ప్రతి మాట విశ్వంలో రికార్డ్ అవుతుంది. కాబట్టి అక్కడ పొరపాటు ఏం జరుగుతుంది, అది విశ్వం అదే పట్టుకొని కూర్చుంటుంది. మీకు ఇక్కడ అన్నీ అడ్డైపోతాయి, ఇక ఏది కూడా అన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి దానికి మీరు క్షమాపణ చెప్పేస్తారంటే దానికి ఇంకో మార్గం చూపించేసి మీకు దారి అనేది ఫ్రీగా చేస్తుంది. ఇక్కడ నుంచి మీ బిజినెస్లో కానీ డబ్బులు రావడం అన్నీ మొదలవుతాయి. ఇది చాలా అత్యసూక్ష్మమైనది. ఈ పాయింట్ మీరు పట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, నేను ఇది చేసినా ఎందుకు రావట్లేదు, ఎన్ని చేసినా ఎందుకు కావట్లేదు. ఎక్కడో మీరు పొరపాటు చేస్తారు, అది మీకు మీరే తెలుసుకోవాలి. నాకు అడిగితే నేనేం చెప్పలేను. నువ్వు ఎప్పుడో సంకల్పం చేసి ఆ గురుగారు ఫోటో లోపల పెట్టావు, నాకు తెలియదు. మరి కనీసం ఫోటోలు ఉన్నాయంటే లోపల ఉన్నాయంటదా. మన సబ్జెక్ట్లో దేవుళ్ళు లేరు, గురువులు లేరు, ఏమి లేరు, పూజలు పునస్కారాలు ఏం లేవు. మళ్ళీ రోజు ఆ డ్రాలో తీసి ఆయనకి మొక్కుతుంది, మళ్ళీ అదే 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 చెప్తుంది ఆమె. ఇప్పుడు ఎక్కడ ఆగిపోయారు అది? మీరు ఆ ఒక్క భయంతో అక్కడ ఆగిపోయారు. ఆ భయం ఉన్నంత మటుకు మీ దగ్గర డబ్బు రాదని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలి? క్షమాపణ చెప్పుకోండి. ఆ ఫోటోలు ఏవో ఉన్నాయి తీసేసి ఆశ్రమానికి ఇచ్చేయండి, సారీ అని చెప్పేయండి. ఇక స్టార్ట్ అయిపోతుంది, మెల్లిగా స్టార్ట్ అయింది. అంటే ఎంత అంతర్లీనంగా ఉంటుంది సబ్జెక్ట్, ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే లోతులోకి వెళ్ళి పరిశీలించినప్పుడు ఎక్కడ పొరపాటు చేస్తాం అనేది అర్థమవుతుంది. మరి అది నీకు తెలియాలంటే ఏం చేయాలి? ముందు మౌనం వహించి నీ ఇన్నర్ మైండ్తో మాట్లాడుతుండాలి 24 గంటలు. అప్పుడు నీకు ప్రతిదీ చెప్తుంది, ప్రతి మూమెంట్ నీకు చెప్తుంది, ఇది 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 ఇలా చేయాలి, ఇది నీకు వస్తుంది, ఖచ్చితంగా దాన్ని స్వీకరించాలి. ఏది వచ్చినా స్వీకరించాల్సిందే మనం. ఎందుకంటే నువ్వు విశ్వాన్ని కోరుకున్నావు, విశ్వానికి ఏదైతే మంచో అది మాత్రం ఇస్తుంది. కాబట్టి ప్రతి స్వీకరించాలి. ఇలా సూక్ష్మంగా ఉంటాయండి, చాలా సూక్ష్మాలు ఉంటాయి, వాటిని మీరు గమనించుకోవాలి. ప్రతిదీ అయ్యగారు చెప్పడమో లేకపోతే మీరు అడిగిన దగ్గర చెప్పడం అంటూ ఉండదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఒక అయ్యగారి దగ్గర పోతే జ్యోతిష ప్రకారం మీ జాతకరీత్యా ఎలా ఉందని చెప్తాడు అంతే. కానీ మీరు చేసిన పొరపాట్లు ఆయనకేం తెలుస్తాయి? మీకు మీరే బేరీజ్ చేసుకోవాలి, మేము ఎక్కడ చేసాం పొరపాటు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.